నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురువులకు నమస్కారాలు సమర్పిస్తూ ఉన్నాను. ఓంకార శాబ్దికాలంకార వేదంబులు ఏ జగజ్జనని రమ్యేక్షడములు హ్రీంకార ముఖరిత క్లీంకార శిఖరిత ప్రాకారము ఏ దేవి ప్రాభవంబు ద్రాంకార సంకుల ద్రీంకార రవములే అద్వంద్వమూర్తి కుచద్వయంబు బ్లూంకార వైభవాహంకార భవములే ఆరాధ్య ఊరురంభోర్యుగళి అట్టి మధుపశ్య భావనోదయ తపస్య పశ్య దృగ్లాస్య శ్రీశివా పంకజస్య సలలితైంకార శ్రీంకార ఫలిత కలిత సంగతార్థములను మీకొసంగుగాక. పరమేశ్వరి అనుగ్రహాన్ని భావిస్తూ నిన్న దుర్గాసురుడితో పరమేశ్వరి జగన్మాత యుద్ధం చేస్తున్నటువంటి ఘట్టంలో ఉన్నాం. తీవ్రంగా యుద్ధం సాగుతూ ఉన్నది. అనిమిషారాతి విల్లెత్త అగజ త్రుంచే, వాడు పెద్ద విల్లు ఎత్తి అట్ట అంతకుముందు ఆయుధాలన్నీ అమ్మవారు కొట్టేస్తూ ఉంటే దాన్ని కూడా మొక్కలు చేసేసింది అమ్మవారు. శూలమెత్తిన ఖండించే నీలవేణి మరియలుగా చేసే గదయత్త భద్రకాళి ఖడ్గమెత్తిన చక్కాడే గం కంబు కంఠి. వాడు గద ఎత్తితే గదను విరగ్గొట్టేసింది, ఖడ్గం ఎత్తితే ఖడ్గాన్ని ముక్కలు చేసింది. అలా పరమేశ్వరి ముందు నిలవలేకపోతున్నాడు వాడు. ఈ ఆయుధాలన్నీ అయిపోయేసరికి వాడు వింధ్య పర్వత మహాశిలలను, మహాబలశాలి కాబట్టి ఆ పెద్ద పెద్ద కొండరాళ్ళను అమ్మవారి మీదికి విసురుతూ ఉన్నట్ట. వడ్డి వింధ్యాచల గండ శైలముల తన్వైవంగయే తెన్సుచు ఉడురాజార్ధ శిఖావతం సుసతి అత్యుగ్రంబు వన్యస్త్రమున్ తొడి దుర్గాసురునేయ. ఆమె అప్పుడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి వాడి మీదికి విడిచిపెట్టిద్దిట. వాడు పడియన్ దుర్వార వజ్రాహృతిన్ బడు శైలం బునుబోలి. వజ్రం పడితే ఏ రకంగా కొండ ముక్కలైపోతుందో వాడు ఆ రకంగా ఆగ్నేయాస్త్రం శోకంగానే దగ్ధమై నాశనమైపోయినాడు వాడు. మెచ్చిరి హరి బ్రహ్మాది బృందారకుల్. అమ్మవారిని అందరూ కూడా, బ్రహ్మాది దేవతలందరూ కూడాను ఆమెను స్తోత్రం చేశారట. దేవి జగద్ధాత్రి జగత్రయీ జనని మహేశ్వర మహాశక్తి దైత్యద్రుమ కుఠారిక త్రైలోక్య వ్యాపిని శివ శంఖచక్ర గదా శరంగధారిణి విష్ణుస్వరూపిణి హంసయాన సర్వసృష్టి విధాయిని అనాధి నిధన వాగ్జన్మభూమి చతురానన ఐంద్రి కౌబేరి వాయవి వారుణి యామిని. ఆమె సమస్త దిక్పాలక రూపిణి కూడా. అలా సావిత్రి గాయత్రి సరస్వతి బ్రహ్మాండంతస్థ మహాదేవి పరాపర పరమాత్మస్వరూపిణి. ఇట్లా ఆ అమ్మవారిని అందరూ కూడా స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి పరమేశ్వరి భద్రకాళి జగదంబ ఆమె దేవతలకు అభీష్టవరాలు ప్రసాదించింది. దుర్గాసురుని మర్దించి లోకముల యొక్క దుర్గతిని మాన్పటం వల్ల ఆమెకు దుర్గా అనేటువంటి పేరు వచ్చింది. దుర్గాభిధానంబు కలిగే దుర్గాదేవి కాశీక్షేత్రంలో ఆమె అవతరించి అన్ని రకములైనటువంటి ఉపద్రవాలను, కాశీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటుందన్నమాట. అలా ఆ దుర్గా ఆలయం పక్కనే ఇప్పుడు దుర్గా కుండం అనేది కూడా ఉన్నది, అనాది కాలం నుంచే ఉన్నది. ఆ దుర్గా కుండంలో స్నానం చేసినటువంటి మానవుడికి ఎవరికైనా సరే అన్ని రకములైన దుర్గతులు కూడా పోతాయి. దుర్గా శరీరంలో నుంచి ఎన్నో శక్తులు పుట్టినాయి. అవన్నీ కూడా దుర్గాదేవి దగ్గర ఉండి పంచక్రోశంబున నిరాక్రోశంబుగా శాసింతురు. ఈ పంచక్రోశపరీత భూమినంతటినీ కూడాను వాళ్ళు ఏ ఇబ్బందులు రాకుండా, ఎవరు బాధపడకుండా శాసిస్తూ ఉంటారట దుర్గాశక్తులన్నీ కూడా. అంతేకాదు ఇంకా అమ్మవారి శక్తుల పేర్లు కూడా ఉన్నాయి.
శతనేత్ర సహస్రస్య అయుతభుజ అశ్వారూఢ గజాస్య త్వరిత శతవాహిని విశ్వసౌభాగ్య గౌరీ, ఇలా 9 శక్తులున్నాయి. ఇవి కాక ఆమె భైరవులను కూడా సృష్టించిందిట. రుణుండు, చండుండు, అసితాంగుండు, కపాలి, క్రోధనుండు, ఉన్మత్త భైరవుండు, సంహారుండు, భీషణుండు, ఈ యనమండ్రు భైరవులు కూడా ఉన్నారు అమ్మవారు సృష్టించినటువంటి వాళ్ళల్లో. ఇంకా బేతాళగణం ఉన్నది. విద్యుజిహ్వుడు, లలజిహ్వుడు, క్రూరాశ్యుడు, క్రూరలోచనుడు, ఉగ్రలోచనుడు, ఇలా చాలామంది ఉన్నారు. మహాహనుడు, మహానసుడు మొదలైనటువంటి వాళ్ళు బేతాళులు అసంఖ్యాకులు. బేతాళగణం ఉన్నది, అది కూడా అసంఖ్యాకం, లెక్క పెట్టడానికి చాలానంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాశీక్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఇంకా కాశీక్షేత్రంలో విశ్వనాథుడు ఉన్నాడు. ఎన్నో తీర్థాలు, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. అన్నింటికంటే గొప్పది ఏది అని కుమారస్వామిని అగస్త్యుడు అడిగితే ఓంకారేశ్వరుడు అందరికంటే గొప్పవాడు అన్నట్టు ఆయన. మనుజుండెవ్వడు కాశికిందనడు శ్రీమత్స్యోదరీ తీర్థముంగనడు, ఓంకార శశాంకమూర్ధున కుమురొక్కండు అద్దురాత్ముండహో మునిమూర్ధన్య వినాశకారణం దోర్మూలాగ్రకూలంకషస్తనభారాలస చంద్రమం తనభారాలస పంకజేక్షణ లసత్తారుణ్య సంపత్తికిన్. ఓ మునిశ్రేష్ఠుడా, ఎవరైతే మత్స్యోదరీ తీర్థానికి వెళ్ళడో, అక్కడ ఉన్నటువంటి ఓంకారేశ్వరుణ్ణి పూజించడో, వాడి జీవితం వ్యర్థం, వాడి పుట్టుక వ్యర్థం, వాడిని పుట్టించినటువంటి ఆ తల్లి యొక్క జీవితం కూడా అంతే అని అంటాడు. అలా ఓంకారేశ్వరుడు చాలా మహత్తరమైనటువంటి దివ్యక్షేత్రంగా కాశీలో ప్రత్యేకంగా వ్యాసుల వారు చెప్పారు. శ్రీనాథ మహాకవి కూడా దాని గురించి ఎంతో ప్రత్యేకంగా చక్కటి రమణీయమైనటువంటి పద్యములతో వర్ణించాడు. కాగా కాశీక్షేత్రంలో ఇంకా విశేషాలు ఏమిటి? కాశీని ఇంతమంది రక్షిస్తూ ఉన్నారు. ఈ వీళ్లలో ఇంకా ముఖ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పారు, భైరవగణం, బేతాళగణం, దుర్గా శక్తిగణం, ఇవన్నీ కూడా దుర్గాదేవి యొక్క మహాత్మ్యం ఇవన్నీ చెప్పారు. ఇవి కాక వీటితో పాటు ఇంకా ఇంకా ఇంతకుముందు కొన్ని చెప్పారు. ఇంకా చెప్పవలసినవి చెప్పండి అని అడిగితే అది చెబుతున్నాడు. యక్షుండు రత్నభద్రాభిధానుడు గంధమాదనంబునయందు మహిత కీర్తి, పూర్ణభద్రుండు తత్పుత్రుడు అతని భార్య కనకమండన గంధకర్టియాన. కాశీ విశ్వనాథుడి యొక్క పరివారంలో శ్రీ పూర్ణభద్ర పారిషద నాయకులారా అని అగస్త్యుడు వెళ్ళేటప్పుడు పూర్ణభద్రుడికి ప్రత్యేకంగా చెప్పి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ పూర్ణభద్రుడు ఎవరు అంటే రత్నభద్రుడు అనేటువంటి యక్షుని యొక్క కుమారుడు పూర్ణభద్రుడు. ఆ పూర్ణభద్రుని భార్య కనకమండన, ఆమె యొక్క కుమారుడు, వాళ్ళిద్దరి కుమారుడు హరికేశుడు. ఆ హరికేశుడు ఏదో యక్షుల్లో పుట్టాము, కొన్ని శక్తులు ఉన్నాయి, మా నాన్న చాలా గొప్పవాడు, పరమేశ్వరుడు సేవ చేస్తున్నాడు, నేను కూడా ఆ విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని బాగా సాధించాలి అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేశాట. ఎంత తీవ్రంగా చేశాడు అనంటే, తపమాచరింప ఆతని శరీరము మించి పుట్టె వల్మీకంబు పొదలు వదలే. శరీరం అంతా పుట్టలు పుట్టినట్టుగా అయిపోయిందిట. అంటే ఆ రోజుల్లో, ప్రాతకాలంలో, యుగాలలో చర్మం పోయినా, మాంసం పోయినా, అన్నీ పోయినా ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉండేదిట. వాటిల్లో ఎముకల్లో ప్రాణం ఉండేదిట. అలా కృతయుగంలో అస్థిగత ప్రాణులు, అంటే ఎముకలు మిగిలి ఉంటే చాలు ప్రాణం ఉండేది. త్రేతాయుగంలో చర్మగత ప్రాణులు, ఆ ఎముకల మీద చర్మం ఉంటే మిగిలి ఉండేవాళ్ళు. ద్వాపర యుగంలో మాంసగత ప్రాణులు, కలియుగంలో అన్నగత ప్రాణులు. అన్నం ఉంటే బతుకుతారు, అన్నం తినకపోతే మరణిస్తారు కలియుగంలో. అలా ఇతడు ఎముకల మీద పుట్టలు మొలిచినా అలా ఉన్నాడు. అంత తపస్సు చేస్తే పరమేశ్వరుడు అనుగ్రహించాట. అభవుడుముతోడ కూడి లీలార్ధమచటి కరుగు దించి ప్రసన్నుడై వరము సంగే
వరమిచ్చాట ఆయన. దండనాయక పదవి ఆ తండు కాశీ చక్రరక్షకుడై ఉండు చనువు కలిగి. దండనాయకుడైనట్ట అంటే సర్వాధికారి దండనాయకుడు. సువర్ణ దండాన్ని వెండి దండాన్ని పట్టుకొని ఉంటాడు. భరించునాతడు పాణి పల్లవమున వెండి కట్టులతోడి దండ ఎష్టి. మనకు కూడా ఇప్పటి పరిపాలనా యంత్రాంగంలో కూడా కోర్టులలో ఉంటుంది, వెండి దండాన్ని పట్టుకొని వస్తూ ఉంటాడు భటుడు జడ్జికి ముందు. అలా రాజదండాను రాజాస్థానాలలో కూడా అటువంటి ఆచారం అనేది. దాన్ని చూసే వచ్చినాయి అనుకోండి. కొన్ని అధికార పదవులకు మహారాజా లక్షణాలను పెట్టి అట్లా చేస్తూ వచ్చారు. రాజదండం అంటే మహారాజు తర్వాత అంతవాడు, ఆయన అధికారం ఈయన నిర్వహిస్తూ ఉంటాడు అని. భరించునా తండు పాణి పల్లవమున వెండి కట్టులతోడి దండ ఎష్టి. వసించునా తండు వారాణసీపుర ప్రాకార గోపుర ప్రాంత భూమి. ధరించునా తండు తప్తారకూట రుక్పరిపాటల ఛాయ పల్ల జడలు. ఈ కఠోరమైన తపస్సు చేసినటువంటి వాళ్లకు చాలామందికి జుట్టు ఎర్రబడిపోతుంది. ఆ ఎండలో ఉండి 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 ఎర్రబడిపోతుంది. వ్యాసుని గురించి కూడా అట్లనే చెబుతారు. ఆయన ఎర్రటి జడలు కలిగినటువంటి వాడు. కపిల గడ్డంబును, కపిల జడలును, కపిల కన్నులును. ఆయన జడలు ఎర్రన, జుట్టు ఎర్రన, గడ్డం ఎర్రన, కళ్ళు కూడా ఎర్రగా ఉండేవిట. అలానే ఈ హరికేశుడు కూడా ఇతడు ఎర్రటి జడలు ఇతడికి ఉన్నాయట. సవరించునాతండు సతతంబు రుద్రాక్షభూషా విభూతి త్రిపుండ్రకములు. రుద్రాక్షలు ధరిస్తూ ఉంటాడు, విభూతి ధరిస్తూ ఉంటాడు, త్రిపుండ్రకాలు ధరిస్తూ ఉంటాడు. సౌమ్య రూపంబు వహించు సజ్జనులకు పాపమతులకు వికృత రూపంబు దల్చు. పింగళాక్షుండు దీర్ఘ గంభీరమూర్తి. ఇంతకుముందు జడలు చెప్పినట్టుగానే కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి. పింగళాక్షుట్ట దీర్ఘ గంభీరమూర్తి చండికాపతి ప్రియధుండు దండపాణి. శివుని యొక్క పరివారంలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి వాడు ఈ దండపాణి. ఇతడు వెండి దండాన్ని ధరించటం వల్ల హరికేశుడికి దండపాణి అన్న పేరు వచ్చింది. ఇతడి గురించి ఇంకా కూడా ఉన్నది కాశీఖండంలో. ఇతనికి సంభ్రముడు ఉద్భ్రముడు అని ఇద్దరు పరివారం ఉన్నారు. సంభ్రముడేమో దేశమంతా తిరుగుతూ కాస్త మంచి వాళ్ళందరికీ కూడా కాశీకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడట. వచ్చిన తర్వాత వాడు బాగుంటే మంచిదే, అనుగ్రహం ఉంటుంది. ఏదైనా తప్పు పనులు కనుక చేసేటట్లయితే ఈ ఉద్భురుముడు అనేవాడు వాడిని వెళ్ళగొడుతూ ఉంటాడు, ఏదో కారణం కల్పించి వెళ్ళగొడుతూ ఉంటాడు అన్నమాట. అలా జ్ఞానవాపిక అని ఒక తీర్థం ఉన్నది. ఇవాళ పేపర్స్లో వాటిల్లో టీవీలలో అన్నిట్లో వివాదాస్పదమైనటువంటి ప్రదేశం. వాపి అంటే బావి అని అర్థం. జ్ఞానవాపిక జ్ఞానాన్ని స్వరూపమైనటువంటి బావి. అందులో నీళ్లు తీసుకుంటే జ్ఞానం కలుగుతుంది, దానికి ఆ పేరు వచ్చిందనమాట. పాదాభిహతి సప్త పాతాళములతోడ ఉర్వీకటావృతలుగా నిర్భర తట జటా నికురుంబకంబులు చదటి బ్రహ్మాండంబు చంపబెట్ట. బాహార్గళస్తంభ పరివర్తనంబుల దిక్చక్రవాళంబు త్రెవ్విపడగా పితత నిశ్వాసమారుతవర్తనంబున పృథ్వీధరంబులు పెల్లగిల్ల. డమరుడాన్నాదముల సముద్రములు కలగా ఆరపట వృత్తి తాండవంబాచరించే. ప్రళయవేళ మహాకార భైరవుండు కాళరాత్రి కుచంబులు గగురుపుడువా. మహాకాల భైరవుడు ఆయన నాట్యం చేశాట ప్రళయకాలంలో. ఆ కొండలు కూడా ఊగిపోతూ ఉన్నాయట ఆయన నాట్యం చేస్తూ ఉంటే. భైరవుడి యొక్క ఉద్భవాన్ని గురించి ఒక 2-3 రకాలైనటువంటి కథలు ఉన్నాయి. అందులో కాశీఖండంలో ఇది ఒక కథ. ఈ కథలో ఏమిటి అని అంటే, ప్రళయకాలంలో తాండవం చేశాడు భైరవుడు. అభవుడిభంగి తాండవం వాడిడస్సి. ఆయన కూడా శివుని యొక్క స్వరూపమే, అయినా ఒక రూపం. డప్పిగుని ఆరగింప కాండంబు విరికి కానడయ్యను సప్తలోకంబులందు తీయనివి జిహ్వకింపైన తేట నీరు. ప్రళయకాలంలో అంతా మహాసముద్రమే, ఎక్కడ చూసినా నీళ్లున్నాయి, తాగే నీళ్లు కాదు. అందువల్ల మంచినీళ్ళు కావాలి అని ఎక్కడ చూసినా దొరకలేదుట ఆయనకు.
అప్పుడు ఏం చేయాలా అని చూస్తే ప్రళయకాలంలో కూడా చెడిపోకుండా ఏమీ కాకుండా నాశనం కాకుండా ఉండేది కాశీపట్టణము. ప్రళయకాలంబునను ఎందు పసిమి జడక నిలిచినది కాశీపురమక నిశ్చయించి అదిగ ఈశానుడను సమాహ్వయము దాల్చి గన్న పిపాసార్తి అంధకదను చెవైరి. ఈశానుడన్న పేరుతోటి ఈయన ఈ మహాకాల భైరవుడు ఈశానుడన్న పేరుతో పెట్టుకొని ఆయన బయలుదేరి కాశీపట్టణానికి వచ్చాట. ఆయన కూడా శివుని రూపమే. అయితే ఈశానుడు ఇప్పుడు మనకు దిక్పాలకులలో ఈశానుడు ఉన్నాడు. ఆ ఈశానుడు శివుడి కంటే పేరదే అయినప్పటికీ ఆకారం అదే అయినప్పటికీ కూడా ఆయన యొక్క స్థాయి తక్కువ అన్నమాట. దిక్పాలకుడైన ఈశానుడు ఇంద్రుడి యొక్క పరివారంలో ఉన్నట్టు లెక్క, ఇంద్రుడి కంటే చెడ్డవాడు. ఈ మహాపరమేశ్వరుడు అందరికంటే గొప్పవాడు. సరే ఇట్లా ఇప్పుడు ఈశానుడు వచ్చాడన్నమాట. వచ్చి కాశీపట్టణాన్ని చూశాడు. సంసార సస్య బీజములకు శరభూమి నిర్వాణలక్ష్మికి నిలువ నీడ అల్లో నెరడు దేవి గవతంస కుసుమంబు కామధేనువు ముక్తి కాముకులకు నిబిహరణ స్థానంబు విశ్వనాయకునకు కళ్యాణములకాది కారణంబు కట్టుకంబముడుంటి గంధద్విపమునకు ప్రణవాక్షరము పరబ్రహ్మమునకు ఎద్ది అక్కాశికాపురికేగుదించే పశుడిలాతాపు కోలయు పల్ల జడలు అసితగళ మూలమును త్రిశూలాయుధంబు సాలనొప్పంగా తపసి వేషమున హరుడు. విశ్వనాథుడు పరిపాలిస్తూ ఉన్నటువంటి కాశీపట్టణానికి వచ్చాట. ఎవరు అంటే హరుడు, ఈశానుడు. మళ్ళీ ఇక్కడ ఏమిటంటే కన్ఫ్యూజ్ కాకూడదు. విశ్వనాథుడు అంటే విశ్వనాథుడు అందరికంటే అధికుడు కాశీఖండం ప్రకారం, కాశీ మహాత్మ్యం ప్రకారం. ఈ శివుడు మొదలైన వాళ్ళు ఈ శివగణాలు. ఈశానుడు, హరుడు, మరి అంధకా వైరి అన్న పేరున్నటువంటి ఈశానుడు వచ్చాడనమాట. వచ్చి కాశీనగరంలో ప్రవేశించాడు. చూసి విశ్వేశ్వర శ్రీ మహన్మహాదేవుని నిర్మల జ్యోతిర్మయ లింగాకారుణ్ణి సహస్ర కలశాభిషేకంబు చేయ తలచి, సహస్ర కలశాభిషేకం చేద్దాం విశ్వేశ్వర మహాలింగానికి అనుకున్నట్ట. అప్పుడు నీళ్లు కావాలి అంటే చేతోజాత విరోధి కాశీనగరీ క్షేత్రోపకంఠంబునన్ శాతాగ్రంబగు శూలమూది ధరణీ చక్రంబు భేదించుచున్ పాతాళంబులు గురుచుచున్ నిగిడెనా భవ్యాయుధంబు ఆవృతి శ్రోతోభారము సోకునట్లుగా దృఢస్ఫూర్తి ప్రభావంబునన్. శూలం తీసుకొని ఆ కాశీలో ఒక చోట నేల మీద గుచ్చాట. గుచ్చితే అది పాతాళం దాకా దిగిపోయింది. పాతాళంగా దిగిపోయి దృఢముగా ఊది శూలంబు దివిచహరుడు దివిచినప్పుడు తన్మహావివరణ సరణి 7 పాతాళములు దాటి ఇలయు దూరి అంబరము దాకే ఆవరణాంబుధారా. ఎప్పుడైతే శూలం ఒక్కసారి గుచ్చి అలా తీశాడో పాతాళం నుంచి నీరు పైకి ఉబికిందిట. ఆకాశమంతా ఎత్తులేచిందిట నీరు. భూప్రమాణంబునకు శతగుణ ప్రమాణంపై శుద్ధ స్ఫటిక నిర్మలము అయినటువంటి నీరు చక్కగా సుధాధార మధురమైనటువంటిది, అమృతంలాగా ఉన్నది ఆ నీరు. అది పైకి ఉబికిందిట. ఆ పైకి ఊగితే అప్పుడు ఆ నీళ్లు తీసుకొని ఈశానుండు సహస్రధారా కలశంబున సహస్రవారంబులు పంచాక్షరీ పంచబ్రహ్మ శతరుద్రీయ ప్రణవ అఘోర పాశుపతాది మంత్రంబులు ఉచ్చరించుచు విశ్వేశ్వర శ్రీ మహాన్ దేవుని అభిషేకం చేశాట. విశ్వేశ్వరుని యొక్క దివ్యలింగాన్ని ఇలా దివ్యమైనటువంటి వేదమంత్రములు ఉచ్చరిస్తూ అభిషేకం చేస్తే అప్పుడు ఆ అభిషేక జలాన్ని ఆయన తీర్థంగా తీసుకుంటే ఈ ఈశానుడికి ఆయనకు కలిగినటువంటి దప్పికంతా కూడా తీరిపోయిందిట. అలా దానికి ఈశానుడు కోరాట విశ్వేశ్వరుడిని. విశ్వేశ్వరుడు, నాయన నీ అభిషేకానికి నేను చాలా సంతోషించాను, నీకేం కావాలి అంటే ఈ నీరు జ్ఞానవాపిగా తీర్థంగా ఇదొక తీర్థంగా ప్రకాశించేటట్లు చేయండి అని అడిగట. శివజ్ఞానంబున శివతీర్థంబున, శివతీర్థం అనగా శివజ్ఞానం అన్న పేరుతోటి, జ్ఞానతీర్థం అన్నతోటి, జ్ఞానవాపిక అన్నతోటి ఈ పేర్లతో ఉండేటువంటి ఈ మహాతీర్థం ప్రకాశించాలి.
ఈ తీర్థాన్ని ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నీళ్లతో అభిషేకం చేస్తారో, తీర్థంగా తీసుకుంటారో, వీళ్ళందరికీ కూడా నీ అనుగ్రహం కావాలి అని అంటే, తప్పకుండా నాయన తథాస్తు కైవల్య సంపత్ ప్రధానైక సరస్వతయును అని చెప్పి ఈశాన కుండిక అన్న పేరున్న దాన్నే ఇవాళ జ్ఞానవాపి అన్న పేరుతోటి పిలుస్తున్నాం. ఇట్లా ఉండగా ఈశానవాపికి దగ్గరలో ఈశానుండు ఆయన కూడా ఒక నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉన్నట్టు అప్పటి నుంచి. అంటే దేవతలు కూడా వచ్చి విశ్వనాథుడి సన్నిధిలో ఉన్నట్టుగానే ఈశానుడు కూడాను అక్కడే ఒక ఇల్లు ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్తుంది కాశీఖండం మనకు. ఇంకా ఈ శివతీర్థ మహాత్మ్యం ఎంత గొప్పది అని అంటే, అక్కడికి దగ్గరలో హరిస్వామి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ హరిస్వామి అనేటువంటి బ్రాహ్మణుడు ఆయన కూతురు సుశీల. ఆ సుశీల రూపరేఖా విలాసంబులన్ త్రిభువనంబుల ఎందును మొగడందగియుండు. చాలా అందంగా ఉంటుందిట ఆ సుశీల. ఆ అమ్మాయి చాలా శివభక్తురాలు. పొద్దున్నే లేచేది, స్నానం చేసేది. పల్లపల్ల వేగ రేపకండ పంకజ దీర్ఘిక స్నానమాడి ఈ పవిత్రమైనటువంటి తీర్థంలో స్నానం చేసి నిచ్చెలును తాను ఇందుముఖ శేష విభూషణు పూజ చేయు నిచ్చలు తెలికన్నులున్ మొలకచన్నులు బొమ్మల మీద బ్రాలు కుంతలములు చూచి పౌరులు మనంబున ఉవ్విళులూరు చూడగన్. అమ్మాయి ఇంత అందంగా ఉందని అందరూ ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవాళ్ళుట. ఆమె శివాలయానికి వస్తున్నా, పూజ చేస్తున్నా, ఏమి చేస్తున్నా అందరూ కూడా చూస్తూ ఉన్నారట. విశ్వనాథుడి దేవాలయం ముందు ఆమె ముగ్గులు పెట్టేదిట, ఆమె బూడ్చేది, ముగ్గులు పెట్టేది, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నదట. అలాంటి ఈ పద్మముఖితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఈ అమ్మాయి లాంటితో సమానమైన వాళ్ళు ఎవరు లేరు అని అందరూ కూడాను అనుకున్నారట. ఒకరోజు ఆమె రాత్రిపూట మేడ మీద పడుకొని నిద్రపోతూ ఉన్నది. మేడ మీద పడుకొని నిద్రపోతూ ఉంటే ఆకాశంలో వెళ్తూ ఉన్నటువంటి ఒక విద్యాధరుడు చూశాట. ఆకాశంలో వెళ్తున్నాడు. ఆ రోజుల్లో ఆకాశంలో వెళ్ళగలిగే జాతులు కొన్ని ఉండేవి భూమి మీదనే. అంటే దివ్యలోకాల నుండి దిగి రావటం అని కాదు. విద్యాధర జాతులు, గంధర్వ జాతులు, కొన్ని జాతుల వాళ్ళు మామూలు మనుషుల్లాగానే ఉండేవాళ్ళు. కానీ ఆకాశ గమన శక్తి ఉండేది, రాక్షస జాతికి ఉండేది, విద్యాధరులకు ఉండేది. ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా ఒక విద్యాధరుడు అలా వెళ్తూ చూశాడు. కింద చూస్తుంటే మేడ మీద అమ్మాయి కనిపించింది. చాలా అందంగా ఉన్నది. రూప లావణ్యమోహితుండై ఆ అమ్మాయిని చూసి చాలా సంతోషించి ఆనందించి నిద్రపోతూ ఉన్న అమ్మాయిని, వాడు విద్యాధరుడు, దివ్యశక్తులు కూడా ఉన్నవాడు కొంత కాబట్టి నిద్ర లేపకుండా నెమ్మదిగా ఒక పువ్వును ఎట్టనైతే ఎత్తుకుంటారో అట్లా ఎత్తుకొని నెత్తమ్మి రేకుల కంటెను సుకుమారంబులైన తన హస్తపల్లవంబుల నెత్తి గగన మార్గంబున మలయాద్రికింగునిపోయి. ఆకాశంలో జాగ్రత్తగా ఆమెను ఎత్తుకొని మలయ పర్వతానికి వెళ్ళాడు. ఎక్కడ కాశీ, ఎక్కడ మలయ పర్వతం. మలయ పర్వతం అంటే సౌత్ ఇండియా. ఆ మలయ పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ దించాడు ఆమెను. ఇంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ మలయ పర్వతం మీద తిరుగుతూ చూశాడు. వాడు చూశాడు, ఈ అమ్మాయిని చూశాడు. రక్కసుడొక్కడు అప్పరిసరస్థలి కృమ్మరి కేళి సల్పువాడు ఆ కమలాక్షి చక్కదనము అద్భుతమందు చూచి రాగమున్నెక్కొన తత్తరంబుడుపనేర్పక మర వికార చేష్టలన్ క్రక్కునదాని పట్టుకొనగా కవిశన్బడి దుర్మదాంధుడై. అమ్మాయిని చూసి అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మాయిని పట్టుకున్నట్టవాడు. పట్టుకునేటప్పటికీ విద్యాధరుడు వాడిని అదిలిచ్చాడు. ఇద్దరికీ కూడా యుద్ధమైంది. విద్యున్మాలి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ రాక్షసుడు ఆమెను చూసి మదనావేశంతో పట్టుకోపోతే విద్యాధరుడు ఆపాడు. ఇద్దరికీ కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అన్యోన్య ముష్టి ప్రసారంబుల ఇద్దరును సమరస్థలంబుల నిధనం పొందిరి. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ముష్టి యుద్ధం చేసుకున్నారు. ఆ ముష్టి యుద్ధంలో ఇద్దరు కూడా మరణించారు. అంటే ప్రాణం పోతూ ఉంటే వాడు ఆ అమ్మాయి వైపు చూశాట. చూసి ఎప్పుడు ప్రాణ నిర్యాణ వేళ విద్యాధరుండు గరుడ్డు తిరుగంగబడి విప్రకులజ చూసి కటకట నిన్ను తీసుకొచ్చాను అని చెప్పి అంటూ మరణించేటవాడు.
మరణిస్తే అప్పుడు ఆమె చూసింది. అవతల రాక్షసుడు పడి ఉన్నాడు. తనను విద్యాధరుడు తీసుకొచ్చాడు. మధ్యలో మెళుకు వచ్చిందో రాలేదో కానీ మొత్తం మీద లేచిన తర్వాతనైనా చూసింది. విద్యాధరుడు చాలా అందంగా ఉన్నాడు, కోరి తను తీసుకొచ్చాడు. ఆమె అందగా అనుకున్నదట. ఆలింగనమ్ము చేసన్, నన్ను దగ్గరికి తీసుకున్నాడు. పాలిండ్లను ముట్టే వదన పద్మము తావుల్ క్రోలే, మగడనగా ఎవ్వండు ఆలనగా ఎద్ది, భర్త అతడు ఏనాలిన్. నన్ను దగ్గరికి తీసుకున్నాడు, చుంబించాడు, కౌగిలించుకున్నాడు. భర్త భార్య అంటే ఉన్నది, అతడు భర్త, నేను భార్యను అనుకున్నదట. అని విద్యాధరుడితోటి నేను సహగమనం చేస్తాను, నేను బతకదలుచుకోలేదు. బెగ్గలమైన కూర్మి అరవింద దళాయతనేత్ర, కొండ కారగ్గి పటీర కాష్టముల ఎందు రవుల్కొన, కమ్మపూ మొగ్గల దండదాల్చి మది మున్కడ కాశిని విశ్వనాయకున్ దిగ్గన సంస్మరించి, జననిన్ జనకున్ తలచన్ క్రమంబునన్. తల్లిని తండ్రిని విశ్వనాథుణ్ణి అందరినీ కూడా స్మరించిందిట. నేను ఏమి తప్పు చేశాను? వారణాసిలో విశ్వేశ్వరుడికి చేతైనంత పూజ చేశాను, ఇట్లాంటి దశ నాకు పట్టింది ఏమిటి? నేను ఇలా పోతే నేను ఎక్కడికి పోయినానో ఏమో తెలియక మా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో ఏమో. జ్ఞానమాపి పయస్నాన క్రియావేళ చలికత్తియలు నన్ను దళతురొక్కో. జ్ఞానవాపిలో స్నానం చేసేటప్పుడు నా చెలికత్తెలు స్నేహితులు అందరూ సుశీల ఏమైపోయింది, కనపడటం లేదే అని అనుకుంటారేమో. మదిలోన ఏ భంగి మరుగు సుండు దొరక్కో, తల్లిదండ్రులు సతతంబు నాకు. నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో. హరితాంకురంబులే నందీగమేయని హరిణ శాపమునెవ్వరయువారు. మా ఇంట్లో లేడి పిల్ల నేను పెడితే తప్ప గరిక తినదు. అయ్యో, అది ఏమైపోతుందో కదా. సేవ చేయించుకో చిత్తగింపుడు సుమి, నా చేత శ్రీ విశ్వనాయకుండు. నా చేత సేవించ ఇంకా చేయించుకోవటం లేదు కదా విశ్వనాయకుడు. కాశీలోలార్క కేశవ కాళనాథ దండనాయక డుంఠి వేదండగమన, సంభ్రమోద్భ్రములారా ఓ జగ్ను కన్యా, కానవచ్చద మిమ్ము ఎక్కట భవమున. ఏమైపోతాను నేను? వచ్చే జన్మలో చూడాల్సిందే, ఈ జన్మలో ఇంకా చూడటం సాధ్యం కాదు. విధవనై జన్మమెల్లను వేగజాల, విధవనుగా ఇంకా ఉండలేని జన్మమంతా. ఒకని చేపడి ఓప ఇంకొకని వెదుక. ఒకడిని భర్త అని అనుకున్న తర్వాత ఇంకోని నేను వెతుక్కోలేను, భర్తగా అంగీకరించలేను. ఇతని తోడిద లోకమయ్యేగుదానం అనల ముఖమున నిమిష వేదనకు నోర్చి. ఏమైనా సరే అగ్నిలో పడి మరణిస్తాను. ఇంకొకడెవ్వడేని నన్నెక్కటి ఉండగ చూచి పట్టును. కింగ మహాటవిన్ కరటి కేసరి దంష్ట్రితరక్షుయూధముల్ సంకట పెట్టును. అతి నృశంసత ఇంతలు చేసినట్టి ఆ పంకజ సూతిపై నెరయ ప్రయుడి వేగమా అగ్గి సొచ్చదన్. ఇక్కడ క్రూర జంతువులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, అనేక దుష్ట జంతువులు ఉంటాయి. అవి ఏమన్నా చేస్తాయేమో, ఇంకెవరన్నా వస్తారేమో, ఏమైపోతుందో నా జీవితం, ఇంకా నేను బతకను అని అనుకొని ఆమె భూధర రాజసన్నిభుడు పుష్పశరాసను తోడిజోడు విద్యాధర చక్రవర్తి, నన్ను అర్మిలి తెచ్చినవాడు నాకు కాశీధవా, నాదు కట్టెదుర ఈ దశరుండగా విశ్వనాథ కాశీధవా, అంబికారమణ జీవితమేను ధరించుదాననే. నా ప్రాణంతో ప్రాణం సమానమైన వాడు, నన్ను తెచ్చినవాడు, ఆ విద్యాధర చక్రవర్తి ఇలా అయిపోయిన తర్వాత నేను ఇంకా జీవితాన్ని ఎట్లా ధరించేది అని ఆ దుఃఖంతో ఆమె అగ్ని ప్రవేశం చేస్తూ ఏడ్చిందిట. ఆమె ఎలా దుఃఖించింది, ఏ రకంగా ఆమె కన్నీళ్లు కార్చింది, అగ్ని ప్రవేశం ఎలా చేసింది రేపు చెప్పుకుందాము. స్వస్తి.